హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి, వసు తెలుగింటమ్మాయి. నేను ఈరోజు చిన్న కాసరకాయలు ఎలా చేయాలనో చూపిస్తాను, చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 ఆనియన్స్ తీసుకున్నానండి, పచ్చిమిర్చి తీసుకున్నాను, కరివేపాకు తీసుకున్నాను. తర్వాత నేను ఎల్లిపాయలు, కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం బెల్లం వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం జీలకర్ర మొత్తం మిక్సీ పట్టేసి పెట్టుకున్నాను మొత్తం ఫస్టే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసాక ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేస్తానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దానికి. ఆయిల్ అంతా బాగా కాగాక ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసాక తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తాను. తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి. నేను 2 తీసుకున్నానండి, బాగుంటుంది కదా అనేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను. మొత్తం ఆయిల్ అనేది మొత్తం వేసాక మొత్తం బాగా కలపాలండి. ఒకసారి కలిపాక మొత్తం అనేది ఆయిల్లోనే మగ్గిపోవాలండి ఆనియన్స్ అనేది. అవి మగ్గిపోయాక తర్వాత ఇవి చిన్న కాసరకాయలు అనేది నేను అంతా తొడిమెలు తీసేసుకొని బాగా 2 సార్లు అలా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి. చూడండి, అంతా ఈ ఆనియన్స్ అంతా బాగా మగ్గిపోయాక అవి కొంచెం బాగా మగ్గాలంటే కొంచెం పసుపు వేసానండి. ఆల్రెడీ దీంట్లో వేసాను, మళ్ళీ దాంట్లో కొంచెం వేస్తున్నాను, త్వరగా మగ్గిపోతాయి అని చెప్పేసి. ఇవంతా బాగా కలిపి కొంచెం బాగా మగ్గిపోయాక కాసరకాయలు అనేది దాంట్లోకి వేస్తున్నాను. కాసరకాయలు అంతా వేసాక బాగా ఆయిల్ అనేది బాగా కలపాలి. ఫస్ట్ ఇవి ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలండి, ఫస్ట్ మెత్తగా అయిపోవాలి. తర్వాతనే నేను ఇది మిక్సీ పట్టుకున్నాను కదా, తర్వాత వేస్తాను. చూడండి, ఆయిల్ అనేది నాకు కనీసం అంటే ఒక 20 మినిట్స్ అలా పట్టిందండి బాగా మగ్గిపోవడానికి. ఎంత బాగా మగ్గిపోతే అంత చాలా బాగుంటుంది. దీని గురించి కొన్ని బెనిఫిట్స్ అనేది చూద్దాం మనము. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది, జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, శక్తిని పెంచుతుంది. అవసరమైన పోషకాలతో ఈ చిన్న కాసరకాయలు అనేది సమృద్ధిగా ఉంటుందండి. దీంట్లో పోషకాలు అనేది చిన్న కాసరకాయలలో ఖనిజాలు, ఫైబర్, విటమిన్లతో సమృద్ధిగా ఉంటాయండి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. చూడండి, ఇవి బాగా మగ్గిపోయాక నేను మొత్తం అవి మిక్సీ పట్టుకునేదంతా వేసి ఒకసారి కలిపాను. మళ్ళీ బాగా ఒక 20 మినిట్స్ మగ్గాక నేను కలిపానండి. తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం మగ్గిపోవాలండి, అందుకే మళ్ళీ మరొకసారి పెట్టాను. ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనం చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చేసుకోండి, ఎలా ఉందో కూడా ట్రై చేయండి. తర్వాత నా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది కూడా. చూడండి ఎంత బాగుందో కదా, చాలా క్రిస్పీగా చాలా బాగుంటుందండి. ఒకసారి చూడండి ఎంత బాగుందో కదా, చాలా టేస్ట్ ఉంటుందని. ఇలాగే చేసుకోండి, నేను ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.